కాంగ్రెస్ ని తరగంలో బంగాళాఖాతంలో కల్పంలో ఆర్టికల్ 370 మళ్ళా తెస్తామన్నా కాశ్మీర్ ని ఖతం కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలో ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇవే కాదు, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే తమిళనాడుకి వచ్చిన అన్నామలై గారు మనం మర్చిపోవద్దు. రామేశ్వరంలో బాంబులు వేలువో పేరలేదో, తమిళనాడులో బాంబులు వేలుతున్నాయో లేదో, కర్ణాటకలో ఉన్న కేసులో బాంబులు వేలువో లేదో. కాంగ్రెస్ వస్తే సాయిబాబా గుడికాడ బాంబులు వెళ్తాయి, గోకుల్ చాట్ లో బాంబులు వెళ్తాయి. కాంగ్రెస్ వస్తే లుంబిని చాట్ లో, లుంబిని పార్క్ లో కూడా బాంబులు వెళ్తాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాజ్ మహల్ హోటల్లో కూడా బాంబులు వెళ్తాయి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఒకటే ఒక రోజు దీపావళి పండుగ రోజు మాత్రమే బాంబులు వెళ్తున్నాయి, మిగతా రోజులలో బాంబులు వెళ్తలేదు. వెళ్తున్నాయా? సంగారెడ్డి గడ్డ నుంచి నేను ఒక మాట చెప్పదలుస్తున్నా. మన జెండా మీద తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఓ పెద్ద మనిషి నిన్న బాగా మాట్లాడుతున్నాడు. పొద్దుగా లేస్తే రామ మందిరం కాదుకొని పూజలు చేస్తాడు, మాటలు మాత్రం పెద్ద పెద్దగా మాట్లాడుతుండు. బీజేపీ ఆడున్నదని అడిగిండు. సంగారెడ్డిలో బీజేపీ కనబడుతుందా? జగ్గారెడ్డి కనబడుతుందా? వినబడుతుందా? ఒక్కసారి చెప్పూరి జై శ్రీరామ్ అని చెప్పారు. ఎక్కడా తినబడాలి? జగ్గారెడ్డి జర కాన్ కోల్ కేసులో సంగారెడ్డిలో బీజేపీ ఉందా లేదా అన్నారు. ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? జగ్గారెడ్డి కంటే 4 ఓట్లు ఎక్కువ పెట్టబోతున్నా. ఇక జగ్గారెడ్డి నీ సంగారెడ్డికి వచ్చి చెప్తా ఉన్నాం, ఈ గడ్డ హిందువులకి అడ్డ. అవునా కాదా? అవునా కాదా? రాముడి గుడి పొద్దుగాలైతే జగ్గారెడ్డి పూజలు ఎడేస్తాడు, రామ మందిరం కాడ చేస్తాడు. జగ్గారెడ్డి మీ పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు, మేము రాముని రక్షించారు కాదు రేషన్ బియ్యం మంచిరమని మాట్లాడిండు. పొత్తులు చేస్తే రాముడికి పూజ చేసే జగ్గారెడ్డి చెప్పాలి. రామ మందిరం కావాలో కట్టినదా కట్టలేదా? మరి కాంగ్రెస్ టైం ఏంది? ఎందుకు రాలే రాహుల్ గాంధీ? ఎందుకు రాలే సోనియా గాంధీ? రాముని వారి గుడి కడితే రాని కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఉండాలో వద్దా? ఒక్కసారి జగ్గారెడ్డి ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలో వద్దా? దేని మీద గెలిచిన జగ్గారెడ్డి కౌన్సిలర్? దేని మీద? ఏ గుర్తు మీద? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు, కళ్ళు పాలు తాగి రొమ్ము గుర్తున్నావు జగ్గారెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నిత్యం పూజలు చేసే ఆ రాముల వారి గుడి కనుకో, నీకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను ఈ సందర్భంలో నాకు కోరుతా ఉన్నా. ఏం మాట్లాడి జగ్గారెడ్డి ఓడిపోయినాక సంగారెడ్డి వాళ్ళని బహిష్కరిస్తున్నా అన్నాడు. అన్నాడు అనలేదా? అన్నాడు అనలేదా? మరి ఇలా మనం ఆయన బహిష్కరించాలో వద్దా? బహిష్కరించాలో వద్దా? సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ప్రజల్ని బహిష్కరించుడు కాదు, మనమే జగ్గారెడ్డిని బహిష్కరించమని చూపెట్టాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతి బీజేపీ కార్యకర్త ఏం చేయాలి? ఒక్కొక్కరం 10 మందికి చెప్పి 10 కుటుంబాలను కన్విన్స్ చేసి దేనికోటేయించాలి? ఒకవేళ కాంగ్రెస్ కేస్తే మళ్ళీ ట్రిపుల్ తలాక్ వస్తుంది, కాంగ్రెస్ కేస్తే ఆర్టికల్ 370 మళ్ళీ వస్తుంది, కాంగ్రెస్ కేస్తే రామ మందిరం దగ్గర రేపో మాపో బాబ్రీ మసీద్ కడతామని చెప్తారు. అందుకని హిందూ బంధువులారో ఒక్కసారి ఆలోచించండి. సంగారెడ్డి గడ్డ గతంలో ఉన్న టైగర్ నరేంద్రని గెలిపించిన గడ్డ. గెలిపించినవా? మళ్ళా పౌరుషం చూపెట్టాలో వద్దా? గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచినవా లేదా? అప్పటికంటే ఇప్పుడు 4 ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నావా వద్దా? అరే మీరు సూర్యునితోటే పోటీ పడుతున్నావా లేదా? 45 డిగ్రీలు పైన కింద 45 డిగ్రీలు దేంతో పోటీ పడుతున్నాం? దేంతో? అరే సూర్యుడిని ఎదురించి నిలబడిన మనకి ద కాంగ్రెస్ అనే చిన్న ముక్కని ఎదుర్కొంటావా లేదా? దీని చెప్పింది కాంగ్రెస్ కు 40 రావని. ఎన్ని రావని? 40 రాని కాంగ్రెస్ కి సంగారెడ్డి ఓటేస్తారా? ఎవరు? కారెవరు? వెంకట్రామిరెడ్డి. ఏడా జాగా కనబడితే జాగా దోసుకున్నాడు వెంకట్రామిరెడ్డి. కారు కోస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, చెయ్యి కేస్తే వెళ్ళకపోతే రేవంత్
అందుకని ఒకసారి ఆలోచించండి. ఈ దేశం కోసం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు పడ్డ కష్టాన్ని చూసి దేనికి ఓటేయాలి? దేనికి వేయాలి? గట్టిగా పడుతుంది. అన్నామలయ్య గారు పోయి చెప్పాలి అక్కడ. దేనికి దేనికి ఇంతేనా? సంగారెడ్డి దొంగ జరా జోర్ से बोलना, कमल मूर्ति के भारत माता की, भारत माता की. ఒక్క నిమిషం ఇప్పుడు సరే, దయాకర్ లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడే అవసరం లేదు. సమాజం ఎప్పుడో ఒక దయాకర్ ను వెలేసింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా దయాకర్ ను వెలేసారు. సోషల్ మీడియాలో మన వాళ్ళు మంచిగా జవాబు చెప్తారు. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి మనల్ని మనం తక్కువ చేసుకోవద్దని కోరుతూ ఈ రోజు పార్టీలో జరిగిన దేశపాండే గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాం. నారా